నమ శివాయ. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో మార్చి 1వ తారీఖు నాడు భారీ ఎత్తున నాగర్ కర్నూలు పట్టణంలో పెద్ద ఎత్తున ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నాం. దానికి స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, మాతాజీలు వీరందరూ కూడా సుమారు ఒక 70-80 మందికి తగ్గకుండా వీళ్ళందరి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నాము. దీనికి అక్కడ లోకల్గా ఉన్న ఒక హిందూ బంధువులందరూ కూడా సుమారుగా 4,000 నుండి 5,000 మంది వరకు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. రావాలని పిలుపునిస్తూ ఉన్నాము. దానికంటే ముందు రోజు 8,000 నుండి 10,000 మందితోటి నాగర్ కర్నూలు పట్టణం మొత్తం కూడా భారీ ఎత్తున మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా దీనికి రావాలని ఇదే ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఓం నమ శివాయ. దానికి స్వామీజీ కూడా ముందు రోజే వస్తున్నారు. శివరుద్ర సాధు కేదార్నాథ్ క్షేత్ర పాలకులుగా ఉన్నారు ఇక్కడ వీరు. సో వీరు కూడా మనకి కార్యక్రమానికి ముందు రోజే వచ్చి ర్యాలీని కూడా జయప్రదం చేయడానికి వీరు కూడా రావడానికి సుముఖంగా ఉన్నారు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా వీరి తరపున వీరి శిష్య బృందం కూడా వచ్చి మన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి మాటల్లో 2 మాటలు విందాం. వారు కూడా మాట్లాడతారు. హర హర మహాదేవ్. మిత్రుడు చంద్రారెడ్డి చెప్పినట్టుగానే సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ద్వారా చేస్తున్న సభ గతంలో చూసినట్టు అచ్చంపేటలో భారీ ఎత్తున విజయాన్ని చూశాము. ఎందరికో హిందూ యొక్క ధర్మాన్ని, సనాతనతనం యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఈ నెల చివరి రోజు అక్కడ భారీ ఎత్తున బహిరంగ ర్యాలీ చేస్తూ అక్కడ వీధుల్లో, ఆ వాడలల్లో కాషాయానికి, సనాతన ధర్మానికి, భారతదేశ ఔన్నత్యాన్ని చాటే విధముగా మేమందరం సాధువులము రావడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా కుటుంబాలతో ఇలాంటి విజయోత్సవ సభలకి రావాలి. మన యొక్క సనాతన ధర్మాన్ని గొప్పగా ప్రపంచానికి తెలియజేసేలా ముందుకు పోవాలి మనందరము. కాబట్టి మేమందరం వస్తున్నాము జగద్గిరిగుట్ట కేదార్నాథ క్షేత్రం నుంచి. మీరందరూ కూడా రావాలి. నాగర్ కర్నూలులో జరగబోతున్న సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీని మనందరము కూడా ముందుకు తీసుకెళ్తూ ఎక్కడెక్కడ ఉన్న యువకులందరూ కూడా ఈ విషయాన్ని చేరవేర్చి వాళ్ళందరూ కూడా కుటుంబాలతో వచ్చి ముఖ్యంగా ఒక సభని యువకులందరూ విజయం చేయవలసిందిగా, మిగతా స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా, ఇలాంటి ధర్మ కార్యక్రమాల్లో మనందరం ఐకమత్యంగా ముందుకు పోవాల్సిందిగా చెబుతూ మేము మొదటి రోజే అక్కడికి వస్తున్నాం. మీరందరూ కూడా వస్తున్నారని ఆశిస్తూ ఈ సభని విజయవంతం చేయవలసిందిగా ఆశిస్తూ ఉన్నాం. హర హర మహాదేవ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.